గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసకుటిస్థం రామానుజదాసస్వామినం నమో నమః. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి చెప్పాలంటే ఏమీ బాగాలేదు. అష్టమంలో శని, ద్వితీయంలో కుజుడు, పూర్తిగా కష్టం. మిగతా గ్రహాల కంటే ఈ గ్రహాలు రెండు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇదే చెప్పా, ఈ రాశి వాళ్ళు ఏం పని చేయొద్దు, ఇంట్లో ఉన్నది పెట్టుకొని తినండి. ఏమంటే మా ఇంట్లో ఏం లేవు, ఒక సేరు బియ్యం ఉన్నాయండి, మేము బతకడం చాలా కష్టం, ఎట్లా చేయమంటావు, చెప్పడం అయితే తేలిగ్గా ఉంటుంది అని చెబుతారు. డాక్టర్లు ఏం చెబుతారు తెలుసా, రోజు తినే అన్నం కంటే చారడ బియ్యం గంజి కాచుకొని తాగితే తిన్న అన్నం కంటే గంజి ఎంతో బలంట. గంజి తాగైనా బతకచ్చు, కానీ బయటికి పోయి సర్వస్వం కోల్పోవద్దు. బయటికి వెళ్ళేట్లయితే మీరు ఉన్న ఆస్తి సర్వస్వం కోల్పోయి బయట అపవాదులు వచ్చి ప్రాణం తీసుకునే పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమీ చెప్పడానికి ఎక్కడ మంచి అనేది ఎక్కడ ఏమీ కనపడలేదు. శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దేవుడే దిక్కు, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. దానికి ఒకటి చెప్పారు, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనేవాడు కలడో లేడు అని. భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే అనుమానం వస్తుంది. లేడనేవాడు ఎవ్వడు లేడు. ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. దేవుడు లేడు అనేవాడు ఒక్కళ్ళే ఉన్నారు, కానీ అందరూ మాత్రం కాదు. కానీ వాళ్ళకు కూడా ఒక్కొక్క కష్ట టైంలో దేవుడు ఎవరన్నా ఉన్నారా రక్షించేవాళ్ళు? ఎవడైనా నువ్వే దేవుడు అయ్యా అంటారు, రక్షించిన వాడిని దేవుడు అంటారు. దేవుడు లేడనేవాడికి కూడా దేవుడు గుర్తుకొస్తాడు. మిమ్మల్ని రక్షించాలంటే దేవుడు తప్పితే రెండో మార్గం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, రోజు శివారాధన చేయండి, బెల్వ చెట్టు దగ్గరికి వెళ్ళండి. స్పర్శనం బెల్వ వృక్షస్య, మారేడు చెట్టును చూస్తే చాలట. స్పర్శనం పాపనాశనం, తాగితే పాపం పోతుందట. అఘోర పాప సంహారం, విపరీత ఘోరం అఘోరం. అఘోరం అంటే చెయ్యరాని మహాపాపం. అటువంటి పాపం కూడా మారేడు దళం ఈశ్వరుడికి వేసి పూజ చేస్తే అటువంటి పాపం అంతా కూడా పోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈశ్వరుణ్ణి మారేడు దళంతో పూజించండి. మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.